ఈడ కొబ్బరికాయ కొట్టినోళ్ళే 1000 రూపాయలు పెట్టాలి, అట్లయితేనే రావాలి, లేకుంటే లేదన్నారు సార్. మేము బుద్ధుంటే ఇత్తం గాని, లేకుంటే మా దగ్గర ఉంటే ఇత్తం గాని, మేము ఎట్లా మాకు 1000 రూపాయలు వెళ్తాయి సార్. మేము కష్టం చేసుకొని బతకటోళ్ళం సార్. మేము చేసుకొని సైలెన్స్ ఉంటే మేము పనికి వెళ్ళిపోయినాం సార్. పనికి వెళ్ళిపోతే కొడుకులకు లేక ఇట్లా వేసిరు అట్లా వేసిరు అని తిట్టిరు సార్. ఏమనక మళ్ళీ వాళ్ళ పంచాయతీ పెట్టి మమ్మల్ని పిలిపించారు సార్. పోతే ఏం జరిగింది అని అడిగినాం. ఏం జరిగిందా, ఈడ పైసలు పెట్టి మాట్లాడురు అన్నారు సార్. ఏమిటి గురించి పైసలు పెట్టి మాట్లాడమంటున్నావు, దాని వీరేసి చెప్పాలి కదా, మేము పైసలు పెట్టి మాట్లాడటానికి అని అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని మమ్మల్ని గెంటేసారు సార్. మమ్మల్ని గెంటితే మేము వెళ్ళిపోయినాం. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళని కులంలోకి వెళ్ళి తీసేయాలని చెప్పి ఆయనతో పేపర్ రాసేసారు సార్. పేపర్ రాసేసి దప్పు దాటేసిరుగా. దప్పు దాటేసినాక మాకు అనిపించింది, అరే మమ్మల్ని గెంటేసి మళ్ళీ దప్పెందుకు దాటెత్తురని మేము అప్పుడు అర్థం చేసుకొని మేము అటు వెళ్ళిపోయినాం. అటు పోయి చూసినాం. చూసేసరికి మమ్మల్ని చూసి అందరూ అటు మొక్కలు పెట్టుకొని తలుపులు వేసుకుంటారు సార్. ఆహా మాదేనా అని మేము ఏడ్చుకుంటే ఇంటికి వచ్చేసినాం సార్. మాకు బాగా బాధ అనిపించింది సార్. మేమేం చెయ్యలేకపోయినాం సార్. మళ్ళీ ఉల్టా వాళ్ళు ఏం చేసిర్రు, మమ్మల్ని కొట్టడానికి వచ్చిండని మా కొడుకు మీద కేసు పెట్టిండు సార్. మేమేం చెయ్యలేకపోతున్నాం సార్. మాకు బాగా బాధ అనిపిస్తుంది సార్. మమ్మల్ని తీసేసినాక మేమేం తప్పు చేసినాం సార్, మమ్మల్ని తీసేసిర్రు. మేమేం చేసిన తప్పేంది, మేము ఒక చెంద ఇయ్యనందుకైనా సార్ మమ్మల్ని ఇట్లా తీసేసింది. దండుకు మాతో మాట్లాడిన వాళ్ళకి 25,000 దండుగా తప్పు దాటిచ్చిర్రు.